ప్రస్తుతం రైతాంగానికి సాగునీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు పాలనలో ప్రజలు విసిగిపోతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పులపాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతాంగానికి కావాలనే నీళ్లు అందించడం లేదన్నారు. లక్షలాది ఎకరాలకు కావాల్సిన సాగునీరు సిద్దంగా ఉందన్నారు. కమిషన్లు కంపు మాటలతో కాలం గడిపిస్తున్నారని ఆరోపించారు. తర్వాత 10 సంవత్సరం 15,000 పెరుగుతూ వచ్చేది. 60,000 ఆదాయం 2.5 లక్షల కోట్లకు వచ్చేది. కానీ గత సంవత్సరం నీ నిర్వాహకం వల్ల 30,000 కోట్ల నష్టంలోకి పోయింది. కేసీఆర్ ముఖం చూసి కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది అనుకుని ఒక్క సంవత్సరంలోనే నీకు 1,50,000 కోట్ల అప్పు ఇచ్చింది. కానీ నీ సకదనం తేలిపోయిన తర్వాత, నీ చేత కాదు అని అర్థమైన తర్వాత రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది, మేము ఇచ్చిన అప్పు మళ్ళీ ఎనికి రాదు అని భయం మొదలైంది. కాబట్టి వాళ్ళు వెనుకపోతున్నారు అప్పించేవాళ్ళు. గది తెలుసుకోలేక నన్ను చెప్పే దొంగలకి చూస్తున్నారు. అర్థమైన నువ్వు ఏడాదిలోనే నువ్వు ఏ దొంగవో అర్థమైన ప్రజలకి. అర్థం కానప్పుడు కేసీఆర్ వారసుడు కూడా ఇచ్చింది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి తర్వాత వచ్చినాడు వాళ్ళ పద్ధతిలో పనిచేస్తారని అనుకుంటారు. కానీ నీ సంగతి అర్థమైంది, నీ సంగతి అర్థమైంది, నీ సకదనం అర్థమైంది. దాంతోనే వెనక్కిపోతున్నారు. ఇవి తెలుసుకోకుండా ఒక్కరోజు ఇప్పటి వరకు కేసీఆర్ గారు నీ పేరు తెలుసుకోలేదు, నీ పేరు ఉచ్చరించలేదు. కానీ కేసీఆర్ పేరు ఉచ్చరించకుండా ఒక్కరోజు నువ్వు నిద్రపోలేపడు. అది కేసీఆర్. కేసీఆర్ నువ్వు లేకుండా చేసినా, కేసీఆర్ ను మాయం చేసినా, మాయమైన కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు నువ్వు ప్రతిరోజు ఆరోగ్యం బాగలేదని చెప్పుకుంటే కూడా ఆయన గురించి ఏడుస్తున్నావంటే నువ్వు నీ మానసిక స్థితి ఏందో, నువ్వేందో, నీ స్థాయి ఏందో అర్థమవుతావు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీళ్లు కనబడుతున్నాయి కింద గోదావరిలో. ప్రాణహిత కలిసిన తర్వాతనే నీళ్లున్నాయని, నీళ్లు ఉంటాయని అనేక సంవత్సరాల చరిత్ర చెప్పింది. కాబట్టే కేసీఆర్ కాళేశ్వరం దగ్గరనే నీళ్లు తీసుకోవడం ప్రారంభం చేసిండు. అది నిజమనే సంగతి ఇవాళ నిరూపితమవుతా ఉంది. పై గోదావరిలో నీళ్లు లేవు. ఎస్ఆర్ఎస్పీకి ఇప్పుడు ఇంకా నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతలేదు. మానేరులో నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇవాళ కాళేశ్వరమే దిక్కు. కట్టిన కాళేశ్వరం